బట్ యా ఈ జీవితంలో ఐ ట్రై టు ఇంప్రూవ్ మై సెల్ఫ్. ఐ ట్రై అయితే ఉంది, చాలా ట్రై ఉంది, ట్రై ఒకటే ఉంది. జిమ్కి వెళ్దాం అనుకున్నాను తెలుసా ఇయర్. జిమ్కి వెళ్ళాను కాకపోతే ఏంటంటే ఐ కుడెంట్ సస్టైన్. రీజన్ చెప్తాను. జిమ్లో అన్ని రకాల వాళ్ళు ఉంటే మీకు కొంచెం మోటివేషన్ వస్తుంది. చాలా సన్నగా ఉన్నవాళ్ళు, కొంచెం సన్నగా ఉన్నవాళ్ళు, నార్మల్ బాడీ అండ్ మై ఫ్రెండ్స్ మెటర్నిటీ వార్డ్ అందరూ ఉంటే కనుక మీకు ఒక ఊపు ఉత్సాహం వస్తుంది. ఆడు చేయలేదు నేను చేయగలను కదా. కానీ మా జిమ్లో అలా కాదు, అందరూ ఫిట్గానే ఉంటారు. ఇలా షర్ట్ తిప్పితే జియో ఫోన్ కీపైడ్లా ఉంటుంది లోపల. నిజమే తెలుసా, 300 సినిమా షూటింగ్ అవుతున్నట్టు ఉంటుంది మా జిమ్. ఐ బిలీవ్ దట్ అబ్బాయిలకి పొట్ట ఉండకూడదు, అమ్మాయిలకు ఉన్నా పర్లేదు. డూ యూ అగ్రీ విత్ మీ ఆర్ నాట్? నైస్. ఫస్ట్ థింగ్ మాకు కరువు. సెకండ్ థింగ్ అమ్మాయిలు తెలివైన వాళ్ళు, మనలాగా ఎర్రోళ్ళు కాదు. ఒక అవుట్ ఆఫ్ షేప్ ఉన్న అమ్మాయిని మీరు ఫోటో తీస్తే కనుక ఆ అమ్మాయి కొంచెం ముందు చెప్పమంటుంది, ఎందుకంటే అమ్మాయి జాగ్రత్తలు తీసుకుంటుంది. లైక్ ఇట్లా నిలబడుతుంది ఆమె, సైమా అవార్డులో నించి ఉంటుంది ఆమె, ఒక ఆప్టికల్ ఇల్యూజన్ క్రియేట్ చేస్తుంది అప్పుడు దాకా లేని షేప్ని. అబ్బాయి అలా కదా, ఎలా ఉన్నా ఇలాగ నించుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ మమ్మీ మీ పెదమ్మ వాళ్ళందరూ ఉంటారు కదా, పెద్దమ్మ పిన్ని వాళ్ళందరూ ఒకేలా వాళ్ళు కొంచెం పొట్ట అది ఉన్నా నీట్గా నైట్ ఏదో కుర్తి వేసుకొని ఒక దగ్గర ఉంటారు. పెదనాన్న బాబాయ్ అలా కాదు, ఒక రూపాయి బనేలు వేస్తాడు ఆయన, దానికి 4 బొక్కలు ఉంటాయి, అందులోంచి ఆయన నిప్పులు బయటకు వస్తుంది, నిప్పులు మీకు ఐ కాంటాక్ట్ ఇస్తుంది, చెమటకి అంతా ట్రాన్స్పరెంట్ అయిపోద్ది, ఇక్కడ ఓ ఫామ్ అవుతుంది. యువర్ పెదనాన్న విల్ లుక్ లైక్ ఏ షార్ప్నర్. ఎంత చండాలంగా ఉంటుంది అదంతా చూడడానికి. ఆమె పొట్ట చిరాకు ఉంటుంది అబ్బా. మెయిన్లీ ఏంటంటే అనుకుని డ్రెస్సెస్ వేసుకోలేము, అబ్బాయిలైనా అమ్మాయిలైనా, అదొక్కటి ఉంటుంది. అమ్మాయిలు ఏదో కవర్ చేస్తారు, అంబ్రెల్లా కట్ అది అనేసి. అబ్బాయిలకు అలా ఉండదు. ఏదైనా ఇంపార్టెంట్ ఈవెంట్ వస్తే ఐ హ్యావ్ టు గో ఆన్ యూట్యూబ్ అండ్ సర్చ్ బెస్ట్ అవుట్ఫిట్స్ ఫర్ పీపుల్ విత్ టమ్మీ అనేసి. సర్చ్ చేసినప్పుడు 2 కన్నీటి చుక్కలు పడతాయి, ఇప్పుడు దాకా ఏం చేశాను అనేసి. ఇలా సర్చ్ చేయగానే షార్ట్స్ బొక్కలోంచి ఏజుడ్ వచ్చేస్తాడు. అరిస్తారా దానికి? తెలీదు అతనికి. బట్ ఏజుడ్ ఇప్పుడు ఏజుడ్ రాడు, వింటేజ్ ఏజుడ్ వస్తాడు. ఓకే, వింటేజ్ ఏజుడ్ అనే కదా, ఎవరో ఒకరు వస్తారు ఫ్యాషన్ వర్స్, కానీ ఎవరో ఒక ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ వస్తాడు, వచ్చి మీకు టిప్స్ చెప్తాడు. భలే ఉంటాయి ఆ టిప్స్. లైక్ మీరు సన్నంగా కనిపించాలంటే స్ట్రైప్స్ వేసుకోండి, థిన్గా కనిపిస్తారు. వాట్ ఆ టిప్ అసలు. ఫస్ట్ థింగ్ ఏ స్ట్రైప్ అయినా ఇక్కడికి వచ్చి ఇక్కడ వంగిపోద్ది, అన్ని స్ట్రైప్స్ వంగిపోతాయి, ఇక్కడ ఒక కొలెస్ట్రాల్ రెయిన్బో ఫామ్ అవుతుంది. ఇంకొంటే చాలా పైన కింద బ్లాక్ వేసుకోండి, పొడుగుగా కనబడతారు, ఊడి అమ్మ. బట్ పొట్ట మీకు ఎలా చెప్పాలి, పొట్ట తగ్గించడానికనే కాదు, ఏదైనా ఫిట్గా ఉండడానికైనా దేనికైనా సరే, ఐ లైక్ పీపుల్ వెన్ దే పుట్ సమ్ కైండ్ ఆఫ్ ఎఫర్ట్ ఇన్ టు ఇట్. నేను యాక్సెప్ట్ చేస్తాను అవ్వట్లేదు అనేసి, ఎందుకంటే ఇంకా నాకు తెలిసిపోతుంది, ఇంకా ఎఫర్ట్ కూడా పెట్టట్లేదు నేను. లైక్ రూల్ ప్రకారం ఐడి కార్డ్ గాల్లో తేలాలి. రూల్ ప్రకారం ఇఫ్ యూ హ్యావ్ పొట్ట, ఐడి కార్డ్ సిట్స్ హియర్, యూ లుక్ ఎట్ ఐడి కార్డ్ లుక్స్ బ్యాక్. బట్ కొంతమంది పెడతారు, ఇంకా జిమ్కి వెళ్తారు, రన్నింగ్కి వెళ్తారు, స్కిప్పింగ్, క్రాస్ ఫిట్ ఏదో ఒకటి చేస్తారు. ఐ లైక్ దమ్. బట్ ఏంటంటే దిస్ ఈజ్ ఆల్సో అ ప్రివిలేజ్. మనకి 25-35 మనం ఎవరైతే ఉన్నామో మనకి టైం ఉంది, రిసోర్సెస్ ఉన్నాయి, వీ కెన్ గో. బట్ కొంతమంది అలా వెళ్ళలేరు. ఫర్ సపోజ్ 45-50 డెమోగ్రఫిక్ ఉంటారు, అంకుల్స్ వాళ్ళు అలా వెళ్ళలేరు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అబ్బాయికి 3 సప్లీలు ఉన్నాయి, వాళ్ళ అమ్మాయి ఎవరో ముస్లిం అబ్బాయిని లవ్ చేస్తున్నారు, విచ్ ఈస్ ఓకే, బట్ అతనికి నచ్చదు అది. సో ఇతను ఇన్ని టెన్షన్స్తో వెళ్ళలేడు జిమ్కి, అది వెళ్ళి చేయలేడు అదంతా. సో ఆయన దగ్గర కానీ అడ్వైజ్లు ఉంటాయి, మంచి అడ్వైజ్లు ఉంటాయి ఇవ్వడానికి, మంచి ఫిట్నెస్ టిప్స్ అయ్యి. ఒక అతను అలాంటి అతను ఉంటాడు మా ఇంటి దగ్గర. ఆయన అడిగానమాట, అంకుల్ మీరు ఏం చేస్తారు ఫిట్గా ఉండడానికి అంటే, ఆయన అన్నాడు ఫిట్గా ఉండడానికి తెల్లవారే వేడి నీటిలో నిమ్మకాయ హనీ వేసుకొని కలిపేసుకొని తాగితే ఫ్యాట్ ఎక్కడున్నా కరిగిపోద్ది,
వావ్, జిమ్కి వెళ్ళిన వాళ్ళు ఎర్రి గొర్రెలు. కరిగిపోద్ది ఫ్యాట్, ఎక్కడున్నా కరిగిపోద్ది. సూపర్ అసలు. మీరు రోజు తెల్లవారే వేడి నీటిలోని తేనె వేసుకొని తాగితే ఏమైనా అవుతుందా అంటే తేనె బాటిల్ ఒకటి అవుతుంది. అండ్ చాలా మంది డైటరీ చేంజెస్ ఏం చేయరు తెలుసా, జస్ట్ ఏది పడితే తినేస్తారు, లాస్ట్లో జ్యూస్ తాగేస్తారు, దేవుడు దండం పెట్టేసుకుంటారు. ఆ బిర్యానీని చూసి లోపలికి వెళ్ళిన బీట్రూట్ జ్యూస్ గేర్ అయిపోద్ది. నిజం తెలుసా, బీట్రూట్ జ్యూస్ ఏం చేయలేదు, ఎంత బీట్రూట్ జ్యూస్ ఏం చేస్తే ఎంత బిర్యానీని. The only thing beetroot juice is good at doing every single time without fail is turning your poop into lavender. ఇట్లా BTS ఎడిషన్ బాత్రూమ్ వస్తుంది, స్మూత్ లైక్ బటర్. స్పీకింగ్ ఆఫ్ బాత్రూమ్స్, టాపిక్ వదిలేస్తాను అనుకున్నారా? నో. బట్ స్పీకింగ్ ఆఫ్ బాత్రూమ్స్, ఐ రియలీ లైక్ మై హోమ్ బాత్రూమ్ గైస్. ఎందుకంటే స్టాండప్ కోసం ఐ హ్యావ్ టు ట్రావెల్ అలాట్. ఇఫ్ ఐ ఎవర్ ట్రావెల్ ఐ మిస్ మై కమోడ్ మోర్ దెన్ మై మదర్. నిజం తెలుసా, మా ఇంటి బాత్రూమ్ ఈజ్ మై సెకండ్ మోస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఆన్ ది ఎంటైర్ ప్లానెట్. ఫస్ట్ ఫేవరెట్ ప్లేస్ ఈజ్ ఐనాక్స్ బాత్రూమ్స్. ఫస్ట్ థింగ్ ఏసీ ఉంటుంది, ఆ తర్వాత పాటలు వేస్తాడు, తర్వాత అది ఉంటుంది కదా వాటర్ గన్ జెట్ స్ప్రే ఏదో రీకాయిల్ ఉంటుంది దానికి. ఇంటి దగ్గర అలా కాదు, మోటార్లో కొంచెం నీళ్ళు తక్కువైనా ఇట్ ట్రైస్ టు రీచ్ యూ, కొన్నిసార్లు తగలదు మీకు. మీకు అర్జెంట్ పని ఏదైనా ఉంటే ఫ్యాంట్ వేసుకుని దేవుడికి దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. ఇట్ ఈస్ ఏ ప్రాబ్లమ్ ఫర్ ఫ్యూచర్ మీ, నాట్ నౌ. బాత్రూమ్ అంటే ఐ లైక్ మై హోమ్ బాత్రూమ్ బికాస్ ఫస్ట్ థింగ్, ఒకవేళ కరెంట్ పోతే ఐ కెన్ స్టిల్ నావిగేట్ థింగ్స్. సబ్బు, షాంపూ, బల్లి. మా బాత్రూమ్ యాక్చువల్లీ కొంచెం బాగానే ఉండొచ్చు, కానీ చాలా పేదగా ఉంచుతుందండి. డిమార్ట్ వచ్చినంత వరకు మేము ఎప్పుడు బకెట్ కొనుక్కోలేదు ప్రాపర్గా. ఏషియన్ పెయింట్స్, ఇంటికి 6 సంవత్సరాలకు ఒకసారి పెయింట్ వేస్తాం, ఆ బకెట్ బాత్రూంలో పెట్టేస్తాం, అది అలా పెయింట్తోనే ఉంటుంది. 2 రోజులు స్నానం చేసి డాడీ అవతార్లో తిరుగుతారు ఇంటి మొత్తం రంగంతా వేసుకొని. చిరాకు ఉంటే తెలుసా, టూత్ పేస్ట్ ఒకటి. దేర్ ఆర్ పీపుల్ హూ రోల్ టూత్ పేస్ట్ అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ ట్విస్ట్ టూత్ పేస్ట్. మై ఫ్యామిలీ కమిట్స్ అటాప్సీ. దానికి మెడ దగ్గర ఓపెన్ చేస్తే ఇంత పార్ట్ ఒకటి ఉంటుంది, దాన్ని 3 పార్ట్స్ చేస్తాం, నాకు, అమ్మకి, నాన్నకి. కొన్నిసార్లు దాంతో తోముకోబుద్ది వేయదు, బల్లిపి అనుకుని వదిలేస్తా. అండ్ సబ్బు మీద సబ్బు అంటిస్తాం, విచ్ ఇస్ ఓకే, బట్ అట్లీస్ట్ హ్యావ్ ద డీసెన్సీ టు స్టిక్ ద సేమ్ సోప్. నో, అరుణ్ ఐస్ క్రీమ్ ఎందుకు చేస్తారు దాంతో? ఇవన్నీ కాకుండా ఇంకొకటి ఉంటుంది బాత్రూంలో, పర్వర్ట్ బల్లి. స్నానం చేసి టైంకి వచ్చేస్తుంది, బోకు బల్లి. నిజమే తెలుసా, నాకు ఫస్ట్ టైం ప్యూబిక్ హెయిర్ వచ్చినప్పుడు నేను కూడా చూసుకోలే. ఇట్ లుక్డ్ ఎట్ మీ అండ్ సెడ్, సో మనకి అందుకే మన మిడిల్ క్లాస్ హౌస్ హోల్డ్స్లోని బాత్రూమ్ సెక్స్ అది మనం ఏమి ప్రిఫర్ చేయం. ఎందుకంటే లోపలికి వెళ్తే 3 రావాలి, ఇవన్నీ ఉంటాయి లోపల. అండ్ ఇదంతా కాకుండా ప్రాక్సీ ఓడోనిల్ ఒకటి ఉంటుంది. ఏమొస్తుంది 3, ఇంకా ఆ అమ్మాయిని టవల్ కోసం అడుగుతాం, టవల్తో పాటు ఆ అమ్మాయిని లాగుతాం, ఇద్దరం బయటకు వచ్చేస్తాం. నాట్ గుడ్. Still guys, I like my home bathroom with all its imperfections. I still like my home bathroom. I wish I can say this about my ex.